1,39,00,000 రూపాయలతో నెల్లూరు నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిగ్నల్స్ పాయింట్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. మంత్రి ఆదేశాలతో రామలింగాపురం, వీఆర్సీ, కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, ఎస్పీ అజితా వెజన్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ 54 డివిజన్ల అభివృద్ధి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 7 ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగరేషన్ టేకప్ చేసాం. ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి, రెండోది విఆర్ఐ స్కూలు దగ్గర, విఆర్ కళాశాల విఆర్ఐ స్కూల్ దగ్గర, మూడోది కనకమాల్ సెంటర్ దగ్గర. అదేవిధంగా రూరల్లో కూడా 4 ప్లేసుల్లో యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది. దీని దాదాపు 1,39,00,000 అయింది 7 సిగ్నల్స్కి. మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం. త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు. అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి. సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ 4 వీలర్స్ వచ్చినాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక 4 వీలర్ కాదు, 2, 3 కూడా ఉంటున్నాయి. అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఊరినే మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం కాదు, దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో, ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే. దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం. మనకుండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ అనే పదమే. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి. మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం. ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను, ఇంతకుముందు చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సిటీ, రూరల్ రెండిట్ని సమానంగా ముందుకు తీసుకుపోతున్నారు. అది కూడా మనకి చాలా మంచిది, మన జిల్లాకి మంచిది. ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా. ఫండ్స్కి ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బందులు లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నుడాకు సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి దశలో 1,40,00,000 రూపాయలతో
అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు. రెండో ఫేజ్లో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.